ఈటీవీలో మంచి రేటింగ్స్తో కొనసాగుతున్న సీరియల్ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సీరియల్లో మెయిన్ లీడ్స్గా ఉషా, కిరణ్, పల్లవి, కిరణ్మయి ఇలా వీరంతా తమ యాక్టింగ్తోనూ ఎక్స్ప్రెషన్స్తోనూ ఆడియన్స్కు బాగా చేరువయ్యారనే చెప్పవచ్చు. ఇక అలానే ఈ సీరియల్లో నెగిటివ్ రోల్లో పల్లవి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి సీరియల్ ఆడియన్స్ అంతా పల్లవి గురించి నిజాలన్నీ త్వరగా బయటికి రావాలి, అలానే ఉషా, కిరణ్ ఎప్పుడు ఒకటవుతారు అని ఈ ఎపిసోడ్స్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేశారు. అయితే ఇక ఆడియన్స్ అంతా ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ఎపిసోడ్స్ రీసెంట్గా రివీల్ అయ్యాయి. పల్లవి మెడలో తాళి కట్టడానికి ముందే కిరణ్ తరుణ్ దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్ని చూడడంతో తనను ప్రేమించే నిషానే పల్లవిగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని తనను మోసం చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకుంటాడు. దానితో పల్లవి గురించి నిజాలన్నీ బయటపెట్టి కిరణ్ పెళ్లిని ఆపేస్తాడు. ఇక ఈ ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ అంతా తిరిగి కిరణ్, ఉషా ఒకటి కావాలి, ఇప్పటికైనా కిరణ్ కు పల్లవి గురించి నిజాలన్నీ తెలిసాయి కాబట్టి తనకు దూరం కావాలి అంటూ తమ ఒపీనియన్స్ ను షేర్ చేసుకుంటున్నారు. ఇక ఆడియన్స్ అంతా కోరుకున్నట్లుగానే పల్లవి ఉషా దగ్గర మరొకసారి ఓడిపోయింది. కానీ ఇప్పుడు ఇక రాబోయే ఎపిసోడ్స్ లో పల్లవి ఎలా అయినా తన బిడ్డను అడ్డం పెట్టుకుని కిరణ్ కు దగ్గర కావాలి అని ట్రై చేస్తూ ఉంటుంది. మరొక పక్క నిజం తెలియని కిరణ్ పల్లవికి ఎలా అయినా న్యాయం చేయాలి అనుకుంటాడు. అయితే ఇక రాబోయే ఎపిసోడ్స్ లో పల్లవి గురించి నిజాలన్నీ బయటికి రానున్నాయి. తరుణ్ పల్లవికి DNA టెస్ట్ చేయించడం ద్వారా నిజాలన్నీ బయట పెట్టాలి అనుకుంటాడు. ఇక అలానే కిరణ్ లో లోపం ఉంది అనే విషయాన్ని కిరణ్ కు చెప్పడంతో కిరణ్ నిజాలన్నీ తెలుసుకుంటాడు. దానితో కిరణ్ కు ఉషా చెప్పిన మాటలు వినకుండా పల్లవిని గుడ్డిగా నమ్మడం ద్వారా ఎంత మోసం చేసింది అనే విషయం అర్థమవుతుంది. మరి బొమ్మరిల్లు సీరియల్లో త్వరలో రాబోతున్న ఈ ఎపిసోడ్స్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారా లేదా? అలానే పల్లవి గురించి నిజాలన్నీ బయటికి వచ్చిన తర్వాత అయినా తిరిగి ఉషా, కిరణ్ ఒక్కటి కావాలని మీరు కోరుకున్నట్లయితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.